స్పీడ్ మాట ఫుల్ స్పీడ్ లో చూసారా ఇది ఏంటి ఆర్డినరీ స్పీడ్ ఆర్డినరీ స్లో అవుతుంది ఏది ఇదా ఏ అని చూపిస్తుంది అక్కడ ఇది లో చాలా సైలెంట్ గా త్రో స్లోగా వస్తుంది అనమాట ఒక్కొక్క పాయింట్ పెరిగే కొద్దీ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది అక్కడ ఫుల్ స్పీడ్ మాట ఇది నాకు డిస్టర్బెన్స్ ఉంటుంది ఇలా ఫుల్ స్పీడ్ లోనే మీరు ఆటోలో పెట్టుకుంటే సరిపోతుంది ఆటోలో పెట్టేసి అన్న ఇది ఏ అని చూపిస్తుంది ఇక్కడ అదే స్పీడ్ అవుతుంటది కూల్ అయిపోతే అదే డౌన్ అయిపోతుంటుంది అదే ఆటోలో ఉంచేసి స్వింగ్ అప్ అండ్ డౌన్ అవుతుండే బ్లేడ్స్ ఇది 4 సింగ్ లాంగ్ నుంచి సార్ రైట్ లెఫ్ట్ అవుతుంటాయి ఇంకా అటు పక్కన అటు పక్క ఇటు పక్కన ఇటు పక్క మళ్ళీ అక్కడ ఆగాలనుకోండి మళ్ళీ ఏదో నొక్కితే అక్కడ స్టాప్ అయిపోతుంది అది నొక్కు తీసారనుకోండి రొటేషన్ అవుతుండే అటు ఇటులో ఇది గుడ్ స్లీప్ ఉంచేసారా డిస్ప్లే మాట అక్కడ మీకు ఈసీ అని కూలింగ్ అని వచ్చేసారు డిస్ప్లే రాదు మీకు డిస్ప్లే కానీ గుడ్ స్లీప్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇప్పుడు కంప్రెసర్ ఆన్ అయింది అనుకోండి దాని పర్సెంటేజ్ చూపిస్తుంది అనమాట అంటే 1 నుంచి 100 దాకా నంబర్స్ ఉంటుంది రైజ్ అవుతుంటది డౌన్ అవుతుంటది సెకండ్ టైం అదే లాంగ్ ప్రెస్ చేస్తే రూమ్ టెంపరేచర్ రూమ్ లో హీట్ ఎంత చూపిస్తుంది 31 ఉందా 31 ఉంది థర్డ్ టైం అదే లాంగ్ ప్రెస్ చేస్తే సెట్ టెంపరేచర్ మన రిమోట్ లో ఎంత పెట్టా అంత చూపిస్తుంది అట్లా ఇది కోయిన్ మాట ఇప్పుడు త్రో డైరెక్ట్ గా వస్తుంది కదా ఈ కోయిన్ నొక్కితే ఆ బ్లేడ్స్ పైకి వెళ్ళి ఉండిపోతాయి సీలింగ్ నుంచి వస్తుంది త్రో డైరెక్ట్ బాడీ పడుతుంది మనకి మళ్ళీ ప్రెస్ చేస్తే ముందు ఎక్కడ ఉందో అక్కడ వచ్చి అయిపోతుంది అది ఫ్లో కిందకి పైకి అవుతుంది కదా స్వింగ్ అవుతుంది ఏమైనా స్వింగ్ పెట్టుకుంటే రొటేషన్ అవుతుంటది పైకి కిందకి అది ఆఫ్ చేస్తే ఎక్కడ ఉందో అక్కడ ఇప్పుడు అక్కడ ఆగిపోయి అనుకోండి నొక్కితే అక్కడ ఆగిపోద్ది అలాగా కానీ నొక్కారు అనుకోండి అలా కిందకి మీద రొటేషన్ అవుతుంటది ఈ లోపల దాన్ని అది సేమ్ అంతే చూసిన ఇటుపక్క వస్తున్నాయి అవి అటుపక్క ఆగననుకోండి నొక్కితే అటుపక్క ఆగిపోతుంది కింద బటన్ రైట్ లెఫ్ట్ అది ఇది పై ఇది చూసారా ఇది వస్తుంది కిందకి ఇప్పుడు ఇలా ఇక్కడ ఆగాలనుకోండి ఇది నొక్కితే ఇక్కడ ఆగిపోద్ది నాకు రొటేషన్ అవ్వాలని నొక్కి తీసాను అనుకోండి అలా రొటేషన్ అవుతుంది పైకి కిందకి మరి ఇది ఒక డైరెక్షన్ నుంచి లాంగ్ రొటేషన్ పెట్టించుకోండి ఆ చివరి చివరికి అలా వస్తుంది డైరెక్ట్ గా అలా కాకుండా ఒకటే ఉంచితే సరిపోద్దేమో చిన్న రూమ్ ఇప్పుడు డైరెక్షన్ ఇప్పుడు ఇది లోపలిది స్ట్రైట్ గా ఉంచేసి ఇదే ఆప్షన్ పెట్టినా ఈ సైడ్ ఉన్నాయి కదా ఈ సైడ్ మీరు చూడండి ఒకసారి స్ట్రైట్ గా వస్తుంది స్ట్రైట్ గా ఉంచేసి ఆఫ్ చేసేది అవసరం లేదు 1 టైం ప్రెస్ చేస్తే ఉండిపోద్ది అంతే ఇప్పుడు స్ట్రైట్ గా ఉంది కదా రొటేషన్ పెట్టాలి మనకి కొనుక్కునేది ఇంకా టైం అనమాట టైం మనము ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకి 4 hours పెట్టుకుని అదే ఇది అవుతుందా డైరెక్ట్ గా మిషన్ ఇప్పుడు ఏసీ రన్నింగ్ లో ఉంది కదా ఇప్పుడు ఆటోమేటిక్ అయిపోలేదు గంట తర్వాత అనుకోండి 1 టైం ప్రెస్ చేస్తారు ఇక్కడ నైట్ ఆఫ్ టైమరే 2 hours కండి 2 times 3 hours 4 hours అలా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ అవర్స్ వస్తుంటాయి మనకి అలా 9 hours దాకా ఉంటది మీరు ఎప్పుడు దాకా ఎన్ని అవర్స్ దాకా ఉంటే అన్ని అవర్స్ వదిలేస్తే ఇప్పుడు 8 hours నుంచి అనుకోండి కంటిన్యూస్ 8 hours తిరిగి ఏసీ ఆటోమేటిక్ షట్ డౌన్ అయిపోతుంది ఇంకా ఆన్ అవుతుంది మరి రిమోట్ ఆన్ చేసుకోవడం మీరు కావాలంటే లేదు మళ్ళీ అదే ఆన్ అవ్వాలనుకోండి ఇది ఆన్ టైమర్ మళ్ళీ 1 hour చూపిస్తుంది అంటే 1 hour తో ఆన్ అవ్వాలా లేదా 2 hours తో ఆన్ అవ్వాలా లేదా 3 hours తో ఆన్ అవ్వాలా అనేసి 2 hours దాకా ఉంటుంది మనం ఈ టైం పెట్టుకుని దీన్ని పెట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అవుతుంటది మనం క్యాన్సిల్ కొట్టేదాకా అలాగే జరుగుతుంటది ఎప్పుడైతే క్యాన్సిల్ అవుతుందో 2 టైంలు క్యాన్సిల్ అయిపోతాయి మనం క్యాన్సిల్ కొట్టకపోతే ఆటోమేటిక్ అది ఆఫ్ అయిపోతుంది అది ఆన్ అయిపోతుంటది ఇప్పుడు మనం 4 hours పెట్టుకోవాలంటే ఇది డైరెక్ట్ 4 hours 4 times నొక్కేస్తే వచ్చేస్తుంది 4 times నొక్కేసి ఇంకా ఆరెంజ్ డెలింగ్ చూసారా అది వెళ్తే టైమర్ ఫిక్స్ అయిపోయినట్టుగా ఇంకేం ఉండదు ఆటోమేటిక్ అదే షట్ డౌన్ అయిపోతుంది మొత్తం షట్ డౌన్ అయిపోతుంది మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ మనం ఆన్ చేసుకోవాలి అప్పుడు ఇది పోతుంది కదా 4 hours పోదా క్యాన్సిల్ కొట్టాలి మనం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోవాలి టైమర్ క్యాన్సిల్ అవ్వదు ఉండిపోతుంది ఇది మనం అడ్జస్ట్మెంట్ 4 hours తర్వాత మళ్ళీ 1 hour తర్వాత ఆన్ చేయాలంటే ఇది నొక్కోవాలి మాక్సిమం మీరు 4 hours ఆటోమేటిక్ ఆగిపోయి 1 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆన్ అవ్వాలనుకోండి అది నొక్కోవాలి 1 hour అలా 1 hour పెట్టి 1 hour 2 hours పెట్టి 2 hours 1 hour పెట్టేసారు అనుకోండి 4 hours తిరుగుతుంది అయిపోద్ది 1 hour 1 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది మళ్ళీ 4 hours తిరుగుతుంది కరెక్ట్ గా మళ్ళీ అయిపోతుంది 1 hour క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది మనం ఎన్ని అవర్స్ పెడితే అన్ని అవర్స్ అవుతారు అలాగా డీప్ క్లీన్ మాట లాంగ్ ప్రెస్ చేస్తే ఏసీ 50% క్లీన్ అయిపోతుంది మీకు 1 year ఫ్రీ సర్వీస్లు ఉంటాయి ఈ నంబర్ కాల్ చేసి మామూలు రీసెర్చ్ చేసుకుంటే మీరు ఇలా సర్వీస్ కానీ కంప్లైంట్ ఏమన్నా ఫ్రీగా చేస్తారు 1 year లోపు 2 సర్వీస్ ఉంటాయి 1 year లోపు చేయించుకోలేదు ఎలాగైనా ఇప్పుడు బిగించారు కదా మళ్ళీ మనకి సర్వీసింగ్ ఎప్పుడు 6 months కి మీరు కాల్ చేసి మీకు కాల్